తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. నేడు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు అధికారులు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరగనుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. నేడు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు అధికారులు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. నేడు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు అధికారులు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రేపు జరగబోయే మున్సిపల్ పోలింగ్ కు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, గుడ్ మార్నింగ్. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు జరుగుతున్నటువంటి ఎన్నికలు రేపు ఉదయం నుంచి కూడా స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా సమాయత్తం కావడం జరిగింది. మొత్తం మీద 52 లక్షల మంది పైగా ఓటర్లు ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మోర్ సెన్సిటివ్ ప్లేసెస్తో పాటు సెన్సిటివ్ ప్లేసెస్ వద్ద కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అటు పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రితో పాటు ఎలక్షన్ స్లిప్స్ అన్నీ కూడా ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు కూడా పోలింగ్ స్టేషన్లకి మొత్తం మీద పోలింగ్ బూతులు అదేవిధంగా సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం కూడా చేరవేసేందుకు అధికారులందరూ కూడా సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 52 లక్షల మంది పైగా పార్టిసిపేట్ చేసేటువంటి ఈ ఎలక్షన్స్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు రాష్ట్ర పోలీస్ శాఖ కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మనం చూస్తూ 25,000 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద 12,993 మంది అభ్యర్థులు మొత్తం మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా బరిలో ఉన్నారు. ఇందులో 2,996 మంది వార్డు మెంబర్లు కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు చేయడం. నిన్న మనం చూసాం తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి రాణి కౌముద్ అందరితో సమావేశం ఏర్పాటు చేసింది. మరోవైపు కలెక్టర్లతో పాటు మరోవైపు అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులతో కూడా జూమ్ మీటింగ్స్తో పాటు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించిన పరిస్థితి మనం చూసాం. మొత్తం మీద ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ తరహాలో జరిగిందో అదే తరహాలో ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అటు పోలీసులతో సమాయత్తం చేసుకుంటూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పార్టీల ప్రచారం కూడా పూర్తిగా కంప్లీట్ అయిన నేపథ్యంలో మరొక 24 గంటలు ఉంది. కాబట్టి 24 గంటలు చాలా క్రూషియల్ టైం. ఇదంతా కూడా ప్రలోభాలకు తెరదీసే టైం. కాబట్టి ఎవరు కూడా ప్రలోభాలకు కూడా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలంటూ కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ వివిధ పార్టీ నేతలు, రాజకీయ పార్టీ నేతలు ప్రధానంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఈ ప్రధాన పార్టీ అభ్యర్థులు మాత్రము ప్రలోభాల పర్వం ఎక్కువగా చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు దాదాపు 116 మున్సిపాలిటీ 7 కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ప్రలోభాల పర్వాలు ఈరోజు చాలా జోరుగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు, మద్యం, అదేవిధంగా కొన్ని గిఫ్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఓటర్లను ప్రభావితం చేసేందుకు అటు వివిధ రాజకీయ పార్టీలు కూడా సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ రేపు ఉదయం నుంచి కూడా స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం కూడా ఇప్పటికే బూత్లకు చేరుకుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఓటర్ స్లిప్లు మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. రేపు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్కి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తెలకుండా అటు పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్న
సంబంధించినటువంటి రేపటి వరకు ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఎల్లుండి అంటే 13వ తేదీకి రిజల్ట్ వచ్చేంత వరకు మద్యం షాపులు మొత్తం కూడా దుకాణాలను కూడా బంద్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఒక జీవోను కూడా విడుదల చేసింది. దీంతో పాటు రేపు మున్సిపాలిటీ జరిగేటువంటి ప్లేసెస్ మొత్తం కూడా హాలిడేని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు సంబంధించినటువంటి లేబర్ హాలిడేని ప్రకటించింది. కాబట్టి అందుకు అనుగుణంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలకు మాత్రము అన్ని ఏర్పాట్లు అయితే ముమ్మరంగా ఉంటుంది. ఈరోజు చాలా క్రూషియల్ టైం. ఖచ్చితంగా వివిధ రాజకీయ ప్రధాన పార్టీలు మొత్తం కూడా ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రలోభాలకు తెరదీస్తున్న పరిస్థితి ఉంటుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ కూడా ఈరోజు ఉదయం తెల్లవారుజామున అంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ జరిగింది. వివిధ పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి మంత్రులందరితో కూడా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వారి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, మరోవైపు మరొక 24 గంటలు ఉంది కాబట్టి ఆ 24 గంటల్లో తీసుకోవాల్సిన చర్యలు, మరోవైపు రెబల్స్కి సంబంధించిన విషయంలో ఏ విధంగా భుజగించే ప్రయత్నం చేయాలి, ఏ విధంగా ఎలక్షన్స్ కండక్ట్ అయిన తర్వాత వీరందరినీ కూడా ఏ విధంగా మొబిలైజ్ చేయాలి, కార్పొరేషన్లు మొత్తం కూడా కైవసం చేసుకోవాలంటే వారందరినీ కూడా ఒక్క తాటి మీదకి ఏ విధంగా తీసుకురావాలనే దానిపై కూడా మంత్రులతో జూమ్ మీటింగ్లు కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించాడు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున అంటే 6 గంటల ప్రాంతంలో వారందరితో మంత్రులతో పార్లమెంట్ స్థాయి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరితో కూడా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. దీంతోపాటు డీసీసీలు ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ నేతలు వారితో కూడా ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చెందింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరుగుతున్న ఎన్నికలకు మాత్రము ఇప్పటికే అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఎలాగైనా ఈ ఎన్నికల్లో అటు అధికార పార్టీకి చేస్తున్నటువంటి తప్పిదాలను మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇది ఒక పెద్ద రెఫరెండంగా చూడాలంటూ కూడా మరోవైపు ప్రధాన ప్రతిపక్షము అటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కూడా చెప్తున్న నేపథ్యంలో మరి చూడాలి అధికార పార్టీకి మొగ్గు చూపుతారా లేదా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు మరోవైపు బీఆర్ఎస్కి అనుకూలంగా ఓటు వేస్తారని కూడా 13వ తారీఖు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే రేపు నిర్వహిస్తున్నటువంటి ఎన్నికలకు మాత్రం ప్రజలు అటు ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి మొత్తం కనబడుతుంది. దీపిక, సునీల్, రేపు పోలింగ్ సమయం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రేపు ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 6 గంటలకు మొదట పోలింగ్ స్టార్ట్ అంటే ఏ విధంగా చేయాలనే దానిపై కూడా కొంత రిహార్సల్స్ చేస్తారు. ఆ తర్వాత 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది పోలింగ్. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఒకవేళ 5 గంటల తర్వాత కూడా లైన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని లైన్లో ఉన్న వారికి మాత్రం పొడిగించే సమయం అయితే పొడిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రేపు జరిగేటువంటి ఎలక్షన్స్ని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వెబ్ కాస్టింగ్ ద్వారా అంటే ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే అక్కడ వెంటనే అలర్ట్ చేయాలి, సిబ్బందిని అలర్ట్ చేయడం. ఆ విధంగా ఎక్కడా కూడా ఇబ్బంది తలెత్తకుండా మరోవైపు ఓటర్లని అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేయకుండా ఎక్కడికక్కడ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా సీసీటీవీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. సీసీటీవీ దానికి అనుసంధానం స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అనుసంధానం చేసి అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎలక్షన్ కమిషన్ రాణి కౌముది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉంటుంది. దీంతోపాటు ఎలక్షన్ సిబ్బంది కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఎలక్షన్ సిబ్బంది మొత్తం కూడా పూర్తిగా మానిటర్ చేశారు. వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి వారందరూ కూడా ఎండాకాలం వస్తుంది కాబట్టి వాటర్ సదుపాయం కూడా కల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓటర్లందరూ కూడా నిర్భయంగా స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ తరహాలో ప్రశాంతంగా జరిగిందో అదే తరహాలో మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించే విధంగా అటు అధికారులు అయితే సమాయత్తంగా ఉంటుంది. దాదాపు 52 లక్షల మంది ఓటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. దీపిక, సునీల్, పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ఎప్పుడు జరుగుతుంది? ప్రస్తుతం అయితే రేపు ఉదయం పోలింగ్ స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు కొన్ని కేంద్రాలు అంటే రీపోలింగ్ ఒకవేళ జరిగితే ఎల్లుండి 12వ తారీఖు రీపోలింగ్ జరుగుతుంది. మరోవైపు 13వ తేదీన ఎలక్షన్ కౌంటింగ్ 116 మున్సిపాలిటీలకు అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన దాంట్లో కౌంటింగ్ ప్రక్రియ 13వ తారీఖు ఈ దిన 13వ తేదీ జరుగుతుంది. 14వ తేదీన వీరికి సంబంధించినటువంటి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, మేయర్లని, డిప్యూటీ మేయర్లని ఎన్నుకునే ప్రక్రియ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి ఎలక్షన్ కోడ్ అయితే ఖచ్చితంగా అమల్లో ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలక్షన్ కోడ్ అయ్యేంత వరకు అంటే ఈరోజు సాయంత్రం నుంచి వైన్ షాపులంతా కూడా బంద్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా మద్యాన్ని ఏరులై పారకుండా అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికి గతంలో పోలిస్తే అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ తరహాలో నిర్వహించారో అదే తరహాలో ప్రశాంత వాతావరణంలో ఈసారి కూడా ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలంటూ కూడా అటు పోలీస్ శాఖ అధికారులతో పాటు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా పూర్తిగా సమాయత్తం అవుతున్న పరిస్థితి కనబడుతుంది.
ఎందుకంటే ఈసారి జరిగేటువంటి ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎన్నికలంటే ఇండిపెండెంట్ గుర్తులు ఉంటాయి, కానీ ఈసారి పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ఇష్యూస్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి, మరోవైపు బీజేపీకి, ఎంఐపీ ఉన్నటువంటి కొన్ని మైనార్టీ ప్రాంతాలు, కొన్ని అర్బన్ ఏరియాల ప్రాంతాల్లో కూడా కొంత ఇష్యూస్, కొంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ మాత్రం కేంద్ర బలాలతో గస్తీ కాస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అటు రాష్ట్ర పోలీస్ శాఖ 25,000 మందితో పూర్తిగా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తూనే ఉంటుంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రశాంతం వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి 6 గంటలకు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఒక గంట పాటు రిహార్సల్స్ ఓటు కౌంటింగ్ జరుగుతుంది. తర్వాత 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి మధ్యాహ్నం 1 గంట వరకు కొంత బ్రేక్ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ ఆ తర్వాత మళ్ళీ 5 గంటల వరకు కొనసాగుతుంది. 5 గంటల లోపు లైన్లో ఉంటే మాత్రం వారి కంటిన్యూగా సాయంత్రం వరకు కూడా వారితో ఓటు హక్కు వినియోగించే విధంగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేకమైన సదుపాయాలు కూడా చేశారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు రాష్ట్ర పోలీస్ శాఖతో పాటు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ కూడా అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.